నేను ఇప్పుడు ప్రస్తుతం మైసూర్లో ఉన్నాను. చాలా కొత్త వింత అనుభూతి కలిగింది. కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ దేవాలయం చాముండేశ్వరి టెంపుల్కి వచ్చాను. సో ఆ చాముండేశ్వరి టెంపుల్ ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. నిజంగానే ఎన్ని రకాల భావాలు కలిగినాయి చెప్పడానికి వీల్లేనంత భావం వచ్చింది. నిజంగా భక్తి ఉండి ప్రేమ ఉంటే స్వామివారిని చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ చాముండి అమ్మవారిని ప్రత్యేకంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా దసరా టైంలోనే చూడాలి. ఆమె గొప్పతనాన్ని కానీ ఆమె అందాన్ని కానీ అక్కడికి వచ్చే ప్రజలు భక్తులు మనోభావాలని కానీ ఆమె అర్థం చేసుకునే తీరుని. ఎందుకంటే నమ్మకం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వస్తారు భక్తులు అంటానికి చాముండి అమ్మవారి ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడే కాకుండా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ నుంచి కూడా అనేక మంది భక్తులు చాముండి అమ్మవారికి స్పెషల్గా వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ దసరా టైంలో అయితే దేవి శరన్నవరాత్రుల టైంలో అయితే కనుక మరీ ఎక్కువ. కారణం ఆ టైంలో మైసూర్ మహారాజులు గతంలో రాజ్యాధికారం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నగలన్నింటినీ తీసుకొచ్చి ఒక్కసారి అమ్మవారికి అలంకరించడంతో అమ్మవారికి శోభ ఇంకా దేదీప్యమానంగా వెలుగుతుంది. అందుకని చెప్పేసి అప్పుడు ఉండే పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు మామూలుగా వస్తే కూడా అమ్మవారు మంగళ దూర్చడం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా చాలా చలిగా ఉంది ఇది. ఎందుకంటే ఊటీకి కూర్గుకి చాలా దగ్గరగా ఉంటుంది. మైసూర్ సిటీకి 13 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. చాలా 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 బాగా అనిపిస్తుంది. కాకపోతే బెంగళూరు నుంచి కూడా చాలా తక్కువ దూరమైన పోవాలి. ఎందుకంటే 2 గంటలు ప్రయాణం చేస్తే మైసూర్ పీపుల్ అంతా కూడా వెరీ కూలెస్ట్ పీపుల్ లాగా అనిపించారు. చాలా కామ్గా హాయిగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఏంటనేది లేకపోతే ఇక్కడ ఏమేమి ఉన్నాయి. చాలా విశాలమైన రోడ్లు, అన్ని ఇండిపెండెంట్ హౌస్లు, ఓల్డ్ రాజకుటుంబీకి సంబంధించిన ఒక సంబంధం అంతా కూడా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మనుషులంతా కూడా రాజరికంతో ముట్టిపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. ఇకపోతే నిన్న మైసూర్ మహారాజా ప్యాలెస్ కూడా చూశాను. ఎంత అంటే 200 సంవత్సరాల కిందట 300 సంవత్సరాల కిందట అలాంటి గొప్ప గొప్ప కట్టడాలను ఎలా కట్టారని చెప్పి నిజంగా ఆశ్చర్యపోవడం అంతైంది. ఇకపోతే టెంపుల్కి సంబంధించిన విశేషానికి వస్తే పైన ఉన్న టెంపుల్ కట్టింది దాదాపు కానీ కింద మాత్రం దాదాపు 800 సంవత్సరాల కిందట పైనే కట్టడం జరిగింది. అంటే అప్పట్లోనే మహిషాసుర మర్దిని చెప్తా ఉన్నారు. ఇకపోతే విశేషాలు ఎన్నో ఉన్నాయి. మైసూర్ ప్రాంతంలో ఈ ఊటీ ప్రాంతంలో కూడా చాలా చల్లగా ఉండటంతో అమ్మవారు ఆ ప్రజలందరినీ కూడా చాలా చల్లగా ఆశీర్వదించారని అనిపించింది. చాలా చాలా బాగుంది వెదర్ కానీ అంతా. అందుకనే వచ్చే భక్తులు కూడా హాయిగా ఎంజాయ్ చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. ఇంకా మైసూరుకు సంబంధించిన అనేక విషయాలు ట్యాగ్ తెలుగు ఛానల్లో నేను మీతో పంచుకుంటాను. ఇది ఓన్లీ చాముండి అమ్మవారికి సంబంధించిన విషయాలు మాత్రమే. చాముండి అమ్మవారితోనే కాకుండా ఇంకా చాలా విషయాలు కూడా మీకు చెప్తాను. నేను ఇందాక చెప్పినట్టు 1200 years బ్యాక్ అసలు ఈ సిటీని ఎలా కట్టారు, అప్పుడు రాజరికాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటికీ అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఇది. దాదాపు 3500 అడుగుల పైనుంచి చాముండి టెంపుల్ పక్క నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ మైసూర్ది ఇలా ఉంటుంది. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. మధ్యలో మైసూర్ మహారాజా ప్యాలెస్ని చూడొచ్చు. ఇంకా మీకు దానికి సంబంధించి సిటీ అవుట్కట్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి. చాలా చిన్న సిటీ యాక్చువల్లీ మైసూర్. మొత్తం కూడా 15 to 20 kilometers మాత్రమే ఉంటుంది. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ అండ్ వెరీ నైస్ కూల్ వెదర్. అందరు కూడా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఒక 9 ఇళ్ళకెళ్ళిపోయి ప్రశాంతంగా జీవితాలు కొనసాగించే లైఫ్ స్టైల్ వాళ్ళది. చాలా కూల్ పీపుల్. నేను అందరితో చాలామందితో మాట్లాడాను. ప్రతి ఒక్కరు కూడా రిటైర్డ్ లైఫ్కి పర్ఫెక్ట్ సిటీ మైసూర్. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అని చెప్పారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. చాలా చాలా బాగుంది నిజంగా కూడా. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.